ప్రైజ్ ద లార్డ్. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. సౌలు గాడిదల కాయవాడు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు, మరియు జనులలో సౌలు వంటి వాడు ఒక్కడునూ లేడు. దావీదు గొర్రెల కాపరియు, ఇశ్రాయేలీయుల రెండవ రాజు. సౌలు వంటి బాహ్యదేహ దారుఢ్యము కలవాడు కాదు. అయినను దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుటకు కారణమేంటో చూద్దాం. సౌలు అమలేకీయుల రాజును, బలసిన గొర్రెలను చంపకుండా కడగా ఉంచట వలన పాపము చేసినప్పుడు పశ్చాత్తాప పడకపోయెను. కానీ దావీదు బత్షెబతో పాపము చేసి ఆమె భర్తను చంపినప్పుడు బహుగా పశ్చాత్తాపపడి తన పాపమును ఒప్పుకొనెను. మరి మనము కూడా దావీదు వలె మన పాపములను కప్పుకొనక ఒప్పుకొనినప్పుడు మనము కూడా వర్ధిల్లుదాం. సౌలు గొలియాతుతో యుద్ధము వచ్చినప్పుడు యుద్ధము నాది అని అనుకునెను. కానీ దావీదు యుద్ధము యెహోవాదే అనెను. మన పక్షాన యుద్ధము చేసేవాడు యెహోవా గనుక మన యుద్ధములన్నీ కూడా దేవునికి అప్పగించుదాం. సౌలు దావీదు చేసిన ఉపకారమునకు అపకారం చేసెను. కానీ దావీదు సౌలు అపకారము చేసినప్పటికీ యోనాతానును బట్టి అతని కుమారుడైన మెఫీబోషెతుకు ఉపకారము చేసెను. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పినట్లు ఆకలిగొనినప్పుడు మనము కూడా ఆహారం పెట్టుదుముగాక. సౌలు దయ్యముల యొద్ద విచారణ చేసెను. కానీ దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. మరి మనము ఎవరి యొద్ద విచారణ చేయవారముగా ఉన్నాం? సౌలు ఒక్క కీర్తనతో కూడా దేవుణ్ణి ఆరాధించలేదు. కానీ దావీదు 70 కంటే ఎక్కువ కీర్తనలు రాసి వాటి ద్వారా దేవుణ్ణి ఆరాధించాడు. మన గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుట వలన కుటుంబం వర్ధిల్లునుగాక. చూశారు కదా, సౌలు యెహోవా మాటకు పూర్తిగా విధేయుడు కాలేకపోయాడు. కానీ దావీదు పాపం చేసిన హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. సౌలు తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు. కానీ దావీదు కష్టాల్లో కూడా దేవుని చిత్తం అడిగి నడిచేవాడు. సౌలు అసూయ పెంచుకుని దావీదుని హింసించాడు. కానీ దావీదు వినయంతో సౌలును హతమార్చకుండా దేవునికి వదిలేశాడు. సౌలు ముగింపు దేవుని ఆత్మ విడిచిపెట్టడంతో విషాదాంతంగా మారింది. కానీ దావీదు దేవుని వాగ్దానాలతో స్థిరమైన రాజ్యాన్ని, అంటే మెస్సియా వంశాన్ని ఏర్పరచుకున్నాడు. దీని ద్వారా మనం నేర్చుకోవలసినది దేవునికి విధేయులుగా ఉండాలి. విధేయత బలుల కంటే మేలైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినయంతో ఉండాలి. దేవుడు వినయులను హెచ్చించును. పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అసూయ ద్వేషానికి దూరంగా ఉండాలి. ప్రేమ క్షమ కలిగి ఉండాలి. శత్రువులకైనా మంచి చేయాలి. ప్రతీకారము నాది, నేను ప్రతిఫలించదును అని చెప్పి యెహోవా అంటున్నాడు. చివరిగా దేవుని సమయాన్ని ఎదురు చూడాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, మా ఇష్టానుసారముగా కాకుండా నీ చిత్తానుసారముగా నడిచే హృదయాన్ని మాకు దయచేయండి. సౌలులాగా గర్వం అసూయ కాకుండా దావీదు వలె వినయంగా ఉండడం నేర్పించండి. పాపం చేసినప్పుడు దాచుకోకుండా పశ్చాత్తాపడే కృప ఇవ్వండి. కష్టాల్లోనూ నీ మీదనే పూర్తిగా ఆధారపడే విశ్వాసం మాకు దయచేయండి. నా జీవితం నిన్ను మహిమపరిచినట్లు నడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి.